stage. I request all the सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् we glad to welcome MPP Madam. చాలా విన్నాం. ఈ స్కూలు గతంలో కూడా బాగా చెప్పారు, ఇప్పుడు కూడా మంచి మార్కులు వస్తున్నాయి. ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా ఇదే విధంగా రావాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, 10th నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి 10th, ఇంటర్ రెండు ఉన్నాయి కాబట్టి 6th నుంచి ఇదే విధంగా పిల్లలు బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి రావాలి. మన కలెక్టర్ గారు కూడా కష్టపడి చదువుకున్నారు కాబట్టి కలెక్టర్ అయ్యారు. కాబట్టి మీరు కూడా మంచి అలవాట్లు అమర్చుకొని, గత ప్రభుత్వంలో అయితే మాదక ద్రవ్యాలు చాలా వచ్చాయి. ఈరోజు అలాంటి అన్నీ కూడా ఇప్పుడే ప్రభుత్వం కట్టదిట్టలు చేసి మన ప్రాంతంలో ఎక్కడ ఉండకూడదని చెప్పని మిస్టేక్ ఇచ్చి అలాంటిగా దొరికితే వాళ్ళకి లైఫ్ స్టైల్ ఇంక వాళ్ళు ఉండే పరిస్థితులు ఉండవు. ఆ విధంగా కఠిన శిక్షలు ఈరోజు విధించింది. అదేవిధంగా లోకేష్ బాబు కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్ని విధాలా ఆలోచించి ఇంకా బాగా డెవలప్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈరోజు పేదవాళ్ళు కానీ మహిళలు కానీ అందరూ కూడా మంచి బట్టలు, షూలు, బుక్స్ వారికి ఏ అవసరమో అన్నీ కూడా ఈరోజు మంచి క్వాలిటీ ఇచ్చింది ప్రభుత్వం. గతంలో ఇవన్నీ కూడా ఉండేవి కాదు. అందుకని మన రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదనే కాన్సెప్ట్తో ఈరోజు మన లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్గా పిల్లల మీద బాగా శ్రద్ధ చూపిస్తూ బ్రహ్మాండంగా చేయాలని చెప్పని ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉపాధ్యాయులకు కూడా మరి అన్ని స్కూల్స్లో కూడా బాగుండాలి అనే కాన్సెప్ట్తో మన రాష్ట్రంలో బాగుండాలి, మంచి బాగా చదువుకొని మన రాష్ట్రం ముందుండాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు లోకేష్ బాబు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు కూడా ముందు బిడ్డ ఇంటికి రాగానే ఈరోజు ఏం చదువుకున్నారు, ఏం వర్క్ చేశారని చెప్పని కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యతలు. కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చినటువంటి పిల్లల్ని విచారించి వాళ్ళ హోంవర్క్ చూసి అన్ని రోజు ఫాలో చేస్తే వాళ్ళు కూడా మంచి దారిలోకి వస్తారు. అసలు పట్టించుకోకపోతే నువ్వు వాళ్ళ ఆటలేదు, వాళ్ళ ఆలోచన విధానం మార్పుగా ఉంటుంది. ఎప్పుడు కూడా తల్లి కానీ తండ్రి కానీ పట్టించుకొని ప్రతిరోజు అడుగుతూ చదివిస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది చెప్పి కూడా తెలియజేస్తూ బాగా తల్లిదండ్రులు ఇంకా శ్రద్ధ తీసుకొని మంచి భవిష్యత్తు ఉండేది. ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ వచ్చినటువంటి తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. మనకి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనే మంచి వినూత్నమైనటువంటి ఒక కాన్సెప్ట్ గౌరవ విద్యాశాఖ మంత్రి వారు గత సంవత్సరం తీసుకురావడం జరిగింది. గత సంవత్సరం సుమారుగా 11 నెలల క్రిందట ఆ సంవత్సరం 24-25 సంవత్సరం గాను మనము చేయడం జరిగింది. అప్పుడు కూడా
ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రులు స్కూల్లో భాగస్వాములై వాళ్ళ పిల్లల ఎదుగుదలలో, వాళ్ళ పిల్లల చదువుల్లో, వాళ్ళ పిల్లల ఆహారం తినే దాంట్లో ఎట్లా ఉన్నారు, ఏంటి, టీచర్స్తో మమేకమై బాగా జరుగుతుందా లేదా అనే ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీకారం చుట్టడం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనం గత సంవత్సరానికంటే భిన్నంగా పెద్దగా మొదటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో, కాలేజీల్లో, జూనియర్ కాలేజీల్లో, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీల్లో కూడా దీన్ని మనము ప్రభుత్వం తరపున కార్యక్రమంగా దీన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, గౌరవ ఎంపీ అవనివ్వండి, ఎమ్మెల్యే గారు అవనివ్వండి, ఎమ్మెల్సీలు అవనివ్వండి, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎంపీపీ కానివ్వండి, అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. వాళ్ళు ఏదో ఒక్కొక్క స్కూల్లో చేస్తూ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలోనే పాల్పంచుకోవడం జరుగుతుంది. తద్వారా మీ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే దీనికి, ఈ కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వం విలువ ఇస్తుంది, ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు మీరు చూస్తుంటే పిల్లలకి, తల్లిదండ్రులకి స్పోర్ట్స్ పెట్టడం జరిగింది, అదేవిధంగా కల్చరల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది, వినూత్నంగా ఫోటో బూత్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కలిసి అందరం కలిసి భోజనం చేయడం కూడా, మాట్లాడిన తర్వాత అందరం కలిసి భోజనం చేయడం కూడా జరుగుతుంది. కనుక దీని ఒక మంచి పండగ వాతావరణంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం టేకప్ చేస్తుంది.